Hare Krishna. Welcome to all of you for this Bhagavad Gita course. I wholeheartedly welcome you for this exciting journey of 18 days. Good. So today I just want to take one small introductory session to make you clear and to make you explain some basic things which we are going to do throughout the course. మన కోర్సులో కొన్ని అద్భుతమైన విషయాలను చర్చించబోతున్నాం. సో దానికోసం మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది కావాలన్నమాట. అది ఈరోజు నేను బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తాను. ఇది మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కోర్స్ మొత్తానికి. ఓకే, ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఇచ్చే ముందు మనం చిన్న సూపర్ మోస్ట్ ప్రేయర్ ఆఫర్ చేద్దాం. సో మీ అందరికీ తెలుసు వాట్ ఇస్ ద సూపర్ మోస్ట్ ప్రేయర్? ద సూపర్ మోస్ట్ ప్రేయర్ ఈస్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. సో ఈ హరే కృష్ణ మహామంత్ర ఒకసారి ఆఫర్ చేసి కృష్ణుడికి మనం ఈ భగవద్గీత ఇంట్రొడక్షన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ అంటే కోర్స్ ఇంట్రొడక్షన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, సో రిపీట్ ఆఫ్టర్ మీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా మాధవ్ की जय, श्री निताय गौरंग की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. Thank you very much. So with their blessings we are starting this Bhagavad Gita course. So it's not, I want to say this basic thing to all of you. To learn Bhagavad Gita is not an ordinary thing. One must be specially blessed. భగవంతుని యొక్క స్పెషల్ కృప అతని మీద ఉండాలన్నమాట. సో భగవద్గీత అందరి దగ్గర అవైలబుల్ ఉంది, అందరికీ యాక్సెస్లో ఉంది, ఇంకా ఈ ఇంటర్నెట్లో కూడా యాక్సెస్ ఉంది. కానీ అర్థం చేసుకుని జీవితంలో అప్లై చేసుకునే ఒక సామర్థ్యం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. సామర్థ్యం ఒకటి, ఇంకోటి ఆ ఆపర్చునిటీ కూడా చాలామందికి రాదు. సో మనకి అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది ఆ శ్రీకృష్ణుని వల్ల మనం సద్వినియోగం చేసుకుందాం. ఓకే, కొన్ని బేసిక్ విషయాలు మనం అర్థం చేసుకుందాం అన్నాం కదా. ఓకే, లెట్ స్టార్ట్. సో మీ అందరికీ తెలుసు వై దిస్ భగవద్గీత కోర్స్ అండ్ వాట్ ఈస్ దిస్ పర్పస్ ఆఫ్ భగవద్గీత. పర్పస్ ఏంటి? కోర్స్ లాంచ్ చేయడానికి, భగవద్గీత కోర్స్ లాంచ్ చేయడానికి పర్పస్ ఏంటి అది మనం తెలుసుకుందాం. సో పర్పస్ ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఏం పని చేసినా సరే, మీరు కాలేజీలోకి వెళ్తారు, ఎంతో కష్టపడి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి కాలేజ్ చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇల్లు వదిలి. సో కాలేజ్ చదువుతారు, ఎగ్జామ్స్ రాస్తారు, అసైన్మెంట్స్ రాస్తారు, అటెండెన్స్ కోసం క్లాసెస్కి వెళ్తారు. ఇవన్నీ ఎందుకు కష్టపడుతుంటే జీవితంలో ఆనందం కోసం. మరి ప్రతి వక్తైనా సరే, ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం కోసం వెతుకుతాడు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి. ఇప్పుడు 2 months నుంచి లాక్డౌన్ ఉంది ఇండియాలో. సో ప్రతి ఒక్కరు ఆనందం కోసం వాట్సాప్, ఫేస్బుక్, టిక్టాక్ ఏదో ఒకటి చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే జీవితంలో ఆనందం అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే మన జీవితంలో ఆనందాన్ని మల్టిప్లై చేసుకుందాం అనుకుంటున్నాం. ఎడిషన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి. సో ఈ భగవద్గీత వల్ల మన జీవితంలో ఆనందం అనేది మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఈ మల్టిప్లై చేయడం మన ఒక ముఖ్య ఉద్దేశం. యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఇప్పుడు చూడండి, 7 + 7 ఎంత? 14. మరి 7 × 7 49. చూడండి మల్టిప్లై చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. సో మనం జీవితంలో ఆనందాన్ని మల్టిప్లై చేయబోతున్నాం అన్నప్పుడు భగవద్గీతలో. ఎలా మల్టిప్లై చేయబోతున్నాం అడగచ్చు. అది ఆనందాన్ని స్పిరిచువల్ డైమెన్షన్లో తీసుకోబోతున్నాం. మనం ఆనందం అనేది చిన్నప్పటి నుంచి మనం ఆనందాన్ని కొన్ని వెరైటీగా మనం తీసుకుందాం. ఒకటి శారీరక ఆనందం. మనం వెన్ యూ సీ సంథింగ్ ఆర్ వెన్ యూ టేస్ట్ సంథింగ్, వెన్ యూ టచ్ సంథింగ్ వీ ఫీల్ హ్యాపీ. అంటే బాడీ లాగా వచ్చే ఆనందం, మంచి డ్రెస్ చేసుకున్న బాడీ లాగా వచ్చే ఆనందం అనమాట. సెకండ్ మెంటల్ లెవెల్ అనమాట. అంటే మనం మంచి మూవీస్ చూస్తాం, లేకపోతే నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తాం, ఎమోషనల్గా కొన్ని కనెక్ట్ అవుతాం అనమాట. అది మెంటల్ లెవెల్ హ్యాపీనెస్. రిలేషన్షిప్ హ్యాపీనెస్, పేరెంట్స్ దగ్గర ఉన్న హ్యాపీనెస్, పేరెంట్స్ రిలేషన్షిప్, ఇవన్నీ ఎమోషనల్ లెవెల్. ఇంకోటి ఏంటి? ఇంటలెక్చువల్ లెవెల్. అంటే మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. కొంతమంది నావెల్స్ చదువుతారు, కొంతమంది బుక్స్ చదువుతారు, ఇంటలెక్చువల్గా అలా హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మీ లైఫ్లో ఆనందాన్ని యాడ్ చేస్తాయి. కానీ భగవద్గీత అనేది మీ లైఫ్లో ఆనందాన్ని మల్టిప్లై చేస్తుంది. సో మనం ఆనందాన్ని మల్టిప్లై చేయబోతున్నాం. మన అంతే ఎట్టగలిగా మన జీవితంలో ఆనందాన్ని మల్టిప్లై కావాలి కదా, మన ఆనందంగా ఉండాలి కదా. ఈ భగవద్గీత కోర్స్ లాంచ్ చేసింది ఏంటంటే మీరు జీవితంలో మల్టిప్లై అవ్వడానికి ఆనందం. ఇంకోటి ఏంటంటే ఈ భగవద్గీత ప్రిన్సిపల్ మన జీవితంలో నేర్చుకుంటే, ఒక్కసారి నేర్చుకుంటే చాలు, జీవితంతో మన చేత ఉండిపోతుంది. ఇది మీ బయాలజీ లాగా, లేకపోతే ఫిజిక్స్ లాగా, మ్యాథమెటిక్స్ లాగా ఒకసారి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక సెమిస్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ భగవద్గీత అలాగా జీవితాంతం మనతో ఉండిపోతుంది అనమాట. ఇది మన ఆనందాన్ని మల్టిప్లై చేద్దాం అనుకున్న స్పిరిచువల్ డైమెన్షన్లో. దీనికోసం మనకి ఓర్పు కావాలి, సహనం. వీ నీడ్ పేషెన్స్. మీరు 18 days జర్నీ ఉంది. రేపటి నుంచి చాప్టర్ 1 స్టార్ట్ అయిపోతుంది. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటాను, ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. బీ పేషెంట్. యూ విల్ గెట్ మెనీ ఫార్ములాస్, మెనీ క్లూస్ టు లీడ్ ద లైఫ్. ఇంకోటి ప్రభుపాద్ వారు చెప్తారు, ఇంకా శాస్త్రం చెప్తుంది, భగవద్గీత ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. వన్ స్టాప్ సొల్యూషన్. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా మన భగవద్గీత కోర్స్ ఎలాగో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి భగవద్గీత గ్లోరీ గురించి మనం తెలుసుకుందాం. ఆది శంకరాచార్యులు తెలుసా మీకు? ఆది శంకరాచార్యుడు
దీని గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. ఏమంటే, ఏకం శాస్త్రం దేవికి పుత్ర గీతం, ఏక దేవో దేవికి పుత్ర ఏవ, ఏకో నామ తస్య నామాని అని, కర్మాప్య ఏకం తస్య దేవస్య సేవ. నేను ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాను. ఏకో దేవో దేవికి పుత్ర ఏవ, ఏకం శాస్త్రం దేవికి పుత్ర గీతం. ఇది ఫస్ట్ అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచం మొత్తానికి లెట్ దేర్ బి వన్ స్క్రిప్చర్. అది శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసింది, దేవికి పుత్ర. ఆ స్క్రిప్చర్ ఈ స్క్రిప్చర్ అవసరం లేదు. ఆ స్క్రిప్చర్స్ ఎందుకు మన జీవితంలో నడపడానికి. సో ఆదిశంకరాచార్య చెప్తారు, లెట్ దేర్ బి వన్ స్క్రిప్చర్ ఫర్ ద వన్ వరల్డ్, నాట్ 2 scriptures or 3 scriptures, లెట్ ఇట్ బి భగవద్గీత ఓన్లీ. అండ్ ఏకో దేవో దేవికి పుత్ర ఏవా, ప్రపంచం మొత్తానికి లెట్ దేర్ బి వన్ గాడ్, ఆల్రెడీ గాడ్, బట్ లెట్ వర్షిప్ వన్ గాడ్. హూ ఈజ్ ఈ? కృష్ణ, దేవికి పుత్ర. అండ్ ఏకో నామ తస్య నామాని అని, ఈ ప్రపంచం మొత్తం లెట్స్ వర్షిప్ వన్ నేమ్, లెట్స్ చాంట్ వన్ నేమ్, దట్ ఈస్ కృష్ణాస్ నేమ్. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, లెట్ డూ వన్ యాక్టివిటీ, డూయింగ్ కృష్ణ సర్వీస్. సో ఆయన అలాగా ఈ భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి గ్లోరిఫై చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుసు కదా, చిన్న విషయం చెప్తున్నాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇండియా మొత్తం భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ మనం వెళ్తున్నాం. అది ప్రపంచం మొత్తంలో కల్లా అత్యంత కాంప్లికేటెడ్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అవుతాం, దాంట్లోనే ఎన్నో అమెండ్మెంట్స్ అయి ఉన్నాయి. 448 ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో 100కు పైన అమెండ్మెంట్స్ అయి ఉన్నాయి అనమాట. కానీ భగవద్గీత ఏంటంటే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అమెండ్మెంట్ అవ్వలేదు. ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఈ భగవద్గీత నాలెడ్జ్ అనేది ఈ భౌతిక ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఉందన్నమాట. ఈ ఎర్త్ మీదకి 5000 years ముందు కృష్ణుడు చెప్పాడనమాట. ఎర్త్లో అంతకుముందు కూడా భగవద్గీత నాలెడ్జ్ ఉంది, కానీ ఎప్పటికీ ఈ నాలెడ్జ్ అనేది అమెండ్మెంట్స్ లేదు, అంటే ఒక్క చేంజెస్ కూడా లేదు. ఈ ప్రిన్సిపల్స్ అనేది యూనివర్సల్ అప్లికబుల్ అనమాట. కృష్ణుడు ఈ భగవద్గీత నాలెడ్జ్ని సూర్యుడికి చెప్పాడు, ఆ తర్వాత ఇంతకుముందు సూర్యుడికి చెప్పాడు, అంతకుముందు ఇంకా చాలామంది చెప్పాడు, కానీ ఎక్కడా కూడా అమెండ్మెంట్స్ లేవన్నమాట. అది భగవద్గీత ఒక గ్లోరీ. ఇది ప్రిన్సిపల్స్ మనం లైఫ్లో అప్లై చేస్తే మన లైఫ్లో అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఇంకోటి, మన మనిషి జన్మలో మనం అత్యంత విలువైనది తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఎవడని చెప్పి, భగవంతుని ఎలా చేరుకోవాలని చెప్పి. అది ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ లైఫ్లో ఆనందం అనేది చాలా ఎక్కువ మల్టిప్లై అవుతుంది అనమాట. యాడ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో భగవద్గీత అనేది ఈజియెస్ట్ వే. అందుకని మనం భగవద్గీత కోర్స్ని తీసుకున్నాం అనమాట. మీరు పేషెంట్గా ఉండండి, నెక్స్ట్ 18 days డెఫినెట్లీ మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. డెఫినెట్లీ మీ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంకోటి మీరు అడగచ్చు, వై నౌ, ఇప్పుడు ఎందుకు చేయాలి, తర్వాత రిటైర్ అయిన తర్వాత చేయొచ్చు కదా అని. సో శాస్త్రం చెప్తుంది, కౌమారం ఆచరిత ప్రజ్ఞం. మనం ఈ స్పిరిచువల్ డైమెన్షన్లో స్పిరిచువల్ నాలెడ్జ్ అని తీసుకోవాల్సింది చిన్నప్పటి నుంచి అనమాట, 5 years నుంచి. అది వేదిక్ ఎడ్యుకేషన్. ఎలాగో మనం 15-20 years అనేది ఇప్పుడు ఎలాగో వేస్ట్ అయింది, కానీ ఇది 5 years నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఒక విషయం చెప్తాను, మీకు మొబైల్ కొన్నారు అనుకోండి, మొబైల్ వాడటం అనేది ఎప్పుడు మొదలు పెడతారు? కొన్న తర్వాత మొదలు పెడతారు. అలానే కానీ 5 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టరు కదా, నిజం కదా. అది ఎలాగే శరీరం, హ్యూమన్ లైఫ్ వచ్చిందంటే హ్యూమన్ లైఫ్ని ఎలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని స్టార్టింగ్ నుంచే ఉండాలన్నమాట. సో భగవద్గీత అనేది అది స్టార్టింగ్ నుంచే పర్ఫెక్ట్గా ఉండాలని. ఓకే, ఇంక కోర్స్ ఎలా రన్ అవుతుందంటే, మీకు ఇంకోటి, మనం భగవద్గీత కేవలం భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ మాత్రమే చదువుతాం. మార్కెట్లో 100,000 ఎడిషన్స్ ఉన్నాయి భగవద్గీత, కానీ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ మాత్రమే చదువుతాం. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి కూడా చెప్పే వ్యక్తికి ఒక యోగ్యత ఉండాలన్నమాట, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. కృష్ణుడు చెప్తాడు 4th chapterలో, ఆ యోగ్యత ఏంటంటే తన యొక్క ప్రీతమైన భక్తుడే ఉండాలి, తన యొక్క ప్రతినిధి ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళకి భగవంతుని యొక్క హృదయం తెలుస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మీరు అడగచ్చు, ఎలా తెలుస్తుందని చెప్పి. ఇందులో ఇంట్రొడక్షన్ లాస్ట్ పేజ్ కానీ చాప్టర్ 1 ముందు కానీ మీరు చూస్తుంటే గురు శిష్య పరంపర ఉంటుంది. మేము డిస్ప్లే చేస్తాం మీకు ఆ గురు శిష్య పరంపర అనమాట. సో శిల ప్రభుపాదుల వారు 32nd ఆచార్య. ఈ గురు శిష్య పరంపర నుంచి మనం జ్ఞానాన్ని సంపాదించాలి, అప్పుడే హృదయం అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. సో భగవద్గీత చాలా మందికి యాక్సెస్ ఉంది, కానీ చాలా తక్కువ మంది అర్థం చేసుకుని చాలా తక్కువ మంది జీవితంలో అమలు పరుస్తారు. ఎందుకంటే ఈ భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. సో భగవద్గీత సాక్షాత్ కృష్ణుడి నుంచి తీసుకోవాలి, లేదంటే కృష్ణుని యొక్క ప్రతినిధిని తీసుకోవాలి. కృష్ణుని యొక్క ప్రతినిధి అంటే అతని యొక్క శుద్ధ భక్తుడి నుంచి. అందుకని భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ మాత్రమే. సో మీరు ఏటువంటి భగవద్గీత రిఫర్ చేయొద్దు. దీనికి సాఫ్ట్ కాపీ నేను షేర్ చేస్తాను, ఆల్రెడీ షేర్ చేసినట్టున్నారు, లేకపోతే ఇంకా నేను చూసి నేను షేర్ చేస్తాను గ్రూప్లో. ఓకే, సో సాఫ్ట్ కాపీ లింక్ ఇస్తాను. సో యూజ్ ఓన్లీ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. వై? ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ authorized. Why authorized? Because it is spoken by pure devotee Srila Prabhupada, who is the 32nd acharya in our parampara. ఓకే, అండ్ ఇంకా కోర్స్ అనేది ఎలా ఉంటుంది, హౌ టు టేక్ పార్ట్ ఇన్ ద కోర్స్, చాలా సింపుల్ వే చేసాం మీకోసం మేమందరం కలిసి.
ఆల్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఈస్ 25 minutes per day, 25 to 30 minutes per day మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట రోజు, 25 to 30 minutes per day. సో లైవ్ వచ్చేసి 6 PM ఉంటుంది, రేపటి నుంచి 6 PM లైవ్ ఉంటుంది. సో ఒకవేళ లైవ్లో మీరు పార్టిసిపేట్ అయితే బెస్ట్, లేదంటే ఆ లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది, మీకు ఎప్పుడైనా చూడొచ్చు. కానీ వితిన్ 24 hours, వితిన్ 12 hours మీరు చూడండి. ఇంకా అంత అయిన తర్వాత ఇంకా మీరు భగవద్గీత ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రతి చాప్టర్ ఒక ట్రాన్స్లేషన్ మీరు చదవండి. ప్రతి చాప్టర్లో అనువాదం అనేది ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్లో 40 ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్లో 50 శ్లోకాస్ ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్లో 20 ఉంటాయి. ఆ శ్లోకాలు జస్ట్ అనువాదం చదవండి, మీకు 15 minutes కన్నా ఎక్కువ పడుతుంది అనమాట. అనువాదం చదివితే 15-20 minutes పడుతుంది మీకు. అనువాదం చదివితే అనువాదం ఏంటంటే కృష్ణుని యొక్క వాక్యం అనమాట, మన అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు చదవండి, మీకు ఇంకా డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇంక ఈ సర్టిఫికేట్ కోసం మీకు ముందే తెలుసు. ఇంకా సర్టిఫికేట్ ఎలా ఇస్తామంటే, మీరు సపోజ్ మీరు భగవద్గీత చాప్టర్ 1 క్లాస్ విన్నారు, ఎల్లుండి మీకు అటెండెన్స్ షీట్ పంపిస్తాం అనమాట. అటెండెన్స్ షీట్ మీరు ఫిల్ చేయాలంతే. అటెండెన్స్ షీట్లో ఏంటంటే క్లాస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ట్రాన్స్లేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫిల్ చేయొచ్చు ఎల్లుండి, అది వితిన్ 12 గ్రూప్లో రిలీజ్ చేస్తాం, ఎప్పుడైనా ఫిల్ చేయొచ్చు అనమాట. ఫిల్ చేస్తే మీకు ఫిల్ ఎలా చేస్తారంటే, మీకు క్లాస్ విన్నప్పుడు కానీ ట్రాన్స్లేషన్ చదివే కాబట్టి మీకు అర్థమైపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. 5 minutes పడుతుంది ఫిల్ చేయడానికి, 5 to 10 minutes పడుతుంది. జస్ట్ మీరు ఫిల్ చేయాలంతే. మీరు ఒకవేళ క్లాస్ వింటే టక్ 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 ఫిల్ చేసేస్తారు. అదేమి హైఫై రాకెట్ ఇంజనీరింగ్ ఏమి అడగవు అనమాట. జస్ట్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సర్టిఫికేట్ ఇలా వస్తుంది మీకు. ఇంకోటి, భగవద్గీత నేర్చుకోవడానికి స్పిరిచువల్ స్ట్రెంత్ ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, ఒక 50 kg మూటని ఎత్తగలరా అంటారు. సో ఎప్పుడైతే ఎత్తగలం, మన దగ్గర ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్నప్పుడు ఎత్తగలం అనమాట. అలాగే భగవద్గీత అర్థం చేసుకోవడానికి మనకి స్పిరిచువల్ స్ట్రెంత్ అనేది ఉండాలి. ఆ స్పిరిచువల్ స్ట్రెంత్ ఎలా వస్తుందంటే చాంటింగ్ హరే కృష్ణ. స్పిరిచువల్ స్ట్రెంత్ ఏంటంటే మనం భగవంతుని భక్తులే ఉండాలన్నమాట. ఎవరైతే భగవంతుని భక్తులుగా ఉంటారో వాళ్ళకి న్యాచురల్గా భగవద్గీత అర్థమైపోతుంది. అర్జునుడికి మాత్రమే కృష్ణుడు ఎందుకు చెప్పాడు, కృష్ణుడు ఎవరికైనా చెప్పొచ్చు, కానీ అర్జున్ని భ్రమింపచేశాడు. అర్జునుడికి ఆల్రెడీ సంపూర్ణ జ్ఞానం ఉంది, అర్జున్ని భ్రమింపచేసి ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆయన అందించాడు. ఎందుకంటే అర్జునుడు భక్తుడు కాబట్టి. అలా భగవద్గీత నేర్చుకోవడానికి ఓన్లీ 1 qualification ఏంటంటే, యూ మస్ట్ బి ఏ డివోటీ ఆఫ్ సుప్రీం లార్డ్ కృష్ణ. కృష్ణ మన అందరి యొక్క ప్రియతమైన మిత్రుడు, ప్లస్ హీ ఈజ్ ద సూపర్ మోస్ట్ ఫాదర్. మనకి కృష్ణుడి మధ్య రిలేషన్షిప్ శాశ్వతం అనమాట. సో ఎలా అవుతామంటే, చాలా సింపుల్ వే, వెన్ యూ చాంట్ హరే కృష్ణ మంత్ర, యూ ఆర్ సెట్ టు బి ద డివోటీ ఆఫ్ కృష్ణ. సో చాలా ఈజీ. ఇట్ యాడ్ స్పిరిచువల్ స్ట్రెంత్ టు యూ. ఫిజికల్ స్ట్రెంత్ కావాలి ఫిజికల్ థింగ్స్ చేయడానికి, స్పిరిచువల్ థింగ్ చేయడానికి స్పిరిచువల్ స్ట్రెంత్ కావాలి. ఈ స్పిరిచువల్ స్ట్రెంత్తో మీకు ఈజీగా భగవద్గీత అర్థమవుతుంది, ప్లస్ మీ ఆనందం మల్టిప్లై అవుతుంది, యాడ్ కాదు మల్టిప్లై అవుతుంది అనమాట. సో మల్టిప్లై యువర్ హ్యాపీనెస్ అండ్ యూ గెట్ స్పిరిచువల్ స్ట్రెంత్. అండ్ 2 rounds అట్లీస్ట్ చేయండి, 2 rounds and 20 minutes అనమాట. సో గ్రూప్లో నేను ప్రోపాల్ ద్వారా ఆడియో క్లిప్ నేను రిలీజ్ చేస్తాను మీకు. సో అట్లీస్ట్ అదన్నీ పెట్టుకొని మీరు వినొచ్చు అనమాట. ఓకే, ఇది కోర్సులో ఇలా భాగం చేసుకుందాం. సో లెట్స్ కంక్లూడ్. సో భగవద్గీత కోర్స్కి ఏంటంటే పర్పస్ ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద భగవద్గీత? వి వాంట్ టు మల్టిప్లై యువర్ హ్యాపీనెస్. మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాం, నాట్ యాడ్. వి జస్ట్ వాంట్ టు మల్టిప్లై. హౌ? బై సీయింగ్ ద లైఫ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ డైమెన్షన్, స్పిరిచువల్ డైమెన్షన్. అండ్ ఇది భగవద్గీత కోర్స్ కానీ భగవద్గీత ఒక నాలెడ్జ్ కానీ ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ విజన్తో ఉంటుంది అనమాట. అది మీరు ఎప్పటి నుంచి చూడబోతున్నారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో అవర్ పర్పస్ ఈస్ టు మల్టిప్లై హ్యాపీనెస్ అండ్ బీ పేషెంట్గా ఉండండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వై వీ చూస్ భగవద్గీత ఈజ్ ఇట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ వేదాస్. కృష్ణుడు ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ వేదాస్ అర్జున్కి చెప్పాడు అనమాట. అండ్ ఇట్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ లైఫ్. మీరు అడగచ్చు వై నో, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పు, ఇప్పుడు లాక్డౌన్ అయింది, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పటికీ మనం నేర్చుకోలేము అనమాట. సో మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, సమయాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, అండ్ కోర్సులో ఎలాగా పార్టిసిపేట్ చేస్తాం? సింపుల్, 25 minutes per day మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఇఫ్ పాసిబుల్ లైవ్. అండ్ మీకు ఇంకా అద్భుతంగా అర్థం చేసుకోవాలంటే ట్రాన్స్లేషన్స్ చదవండి. ఇంకా ప్రతిరోజు మీకు అటెండెన్స్ షీట్ అనేది రిలీజ్ చేస్తాం. రేపు చాప్టర్ 1 క్లాస్ ఉంటుంది, ఎల్లుండి అటెండెన్స్ షీట్ ఉంటుంది అనమాట. ఎల్లుండి మొత్తంలో ఎప్పుడో ఫిల్ చేయండి మీరు. అది కూడా చాలా సింపుల్, 5 minutes పడుతుంది ఫిల్ చేయడానికి. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ యూ నీడ్ స్పిరిచువల్ సెన్స్ టు అండర్స్టాండ్. అండ్ రీడ్ ఓన్లీ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద గురు శిష్య పరంపర, ద డివైన్ నాలెడ్జ్. అండ్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్లో అడ్మిన్, ఇంకోటి అంటే మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడైనా సరే గ్రూప్లో అడ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళకి పోస్ట్ చేయండి. సో నేను కూడా ఒక అడ్మిన్ అనమాట. సో మీకు ఏ ప్రశ్న ఉన్నా సరే గ్రూప్లో అడ్మిన్కి పోస్ట్ చేయండి, లేకపోతే పర్సనల్గా కాల్ చేయండి, వీ విల్ గైడ్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ, ఎక్సైటింగ్ జర్నీ. ఐ హోప్ all of you will enjoy it. I pray for Radha Madhav and Srila Prabhupada to make this Bhagavad Gita a part of your life. Okay, so let's start
our journey from tomorrow. Thank you very much. Chant Hare Krishna Mahamantra as much as you can. See you again. Okay? Goodbye. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.